హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ వచ్చి ఫుల్ బిజీ అనమాట. సో ఇప్పుడు మనం టిఫిన్ ఏంటి ప్రిపేర్ చేస్తున్నామో చూద్దాం కదండి. నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను. క్యారెట్ ఉప్మా అండ్ క్యారెట్ దోశ కూడా చేస్తున్నా. కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది. పోపులు గట్ట అన్నీ వేసుకున్నాను. చెల్లి అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది. కోసం క్యారెట్ ఉప్మా ఇంకా క్యారెట్ దోశ అయితే చేస్తున్నాం. పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా టేస్ట్గా కూడా ఉందన్నమాట ఉప్మా. సో ఉప్మా అయితే చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంకా అట్ల రుబ్బు కూడా ఉంది. దోశలు మళ్ళీ వేసాను అనమాట. దిషు అయింది. చూస్తాడంట నీకు. రిషి అయిపోయావు నువ్వు. రిషు అవన్నీ ఎత్తు పెడుతున్నావు. అంతా గలీసుడు. అక్కడ పువ్వులన్నీ పడేసి అక్కడ అంతా పురా నువ్వే చేసావు. అంతా నువ్వేనా అని పడేసావు. మా చెల్లి అయితే వంట చేస్తుంది. మా జిషు అయితే ఆడుతున్నాడు. మా జిషు అయితే ఆడుకుంటున్నాడు. చుట్కీకి అయితే వాటర్ మార్చేసి ఫుడ్ అయితే వేసాను అనమాట. మా తమ్ముడు తెచ్చాడు కానీ తమ్ముడు అయితే అస్సలు మాకే చూడమంటాడు. సో ఫుడ్ అయితే పెట్టేసాను తనకు కూడా. చూడు నేను చక్కగా ఆడుకుంటుందో. పొద్దున్నాడు అనమాట. ఇప్పుడు నేను హోమ్ అంతా నీట్గా క్లీన్ చేస్తాను. ప్రియాంక గిన్నెలు పంపుతుందో నేను ఖాళీ కదా, ఏ పని చేయట్లేదు. హోమ్ అంతా నీట్గా క్లీన్ చేస్తాను. ఏంటమ్మా ఆలు కొట్టారే? కొట్టిందా? పిన్ను కొట్టిందా? ఆలు కొట్టారు నీకు? చెప్పు పప్పాతని చెప్తాను నేను ఎలాగను అని. రా అమ్మ నన్ను లంచ్ చేసేటప్పటికి ఈవినింగ్ 4 అయిపోయింది అనమాట. ఫిష్ కర్రీ అండ్ రైస్ తిన్నారు. చేస్తున్నాను జీరా పౌడర్ కర్రీస్లో వేయడానికి జీరా పౌడర్ చేస్తున్నాను. అని జీరా ఇట్లా ఫ్రై చేసుకొని మిక్సీస్ పట్టుకొని ఉంచుకుంటే కర్రీస్లో వేయడానికి బాగుంటుంది. నేనైతే ఇక్కడ జీరా ఫ్రై చేస్తున్నాను. కర్రీస్లో వేయడానికి పౌడర్ చేసి వేస్తే బాగుంటుంది. ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఉక్కిరి కోసం ఫ్రై చేస్తున్నాను. జీరా అండ్ ధనియాలు కూడా ఫ్రై చేసుకున్నాను నేను. బాబుకి ఉక్కిరి కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ ఫ్రై చేస్తున్నాను అనమాట. పల్లీలు కూడా కొంచెమే వేసుకుంటాను. పల్లీలు ఎక్కువైతే వేయను. ఇది వచ్చి ఫ్రై చనా అనమాట. ఇంకా కందిపప్పు, శనగపప్పు అన్నీ దాల్ సర్లెక్ అనమాట. బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నా. బాబు కోసం అయితే బిస్కెట్ అయితే ఆర్డర్ చేస్తున్నాము. అందులోనే నేనైతే ఫ్రై అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ టైం బ్లింకిట్ యాప్లోనైతే బిస్కెట్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట మా జెషి కోసము. సో ఒక 20 మినిట్స్లోనే వచ్చేసింది. బిస్కెట్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మా చెల్లి అయితే తీసుకొని వస్తుంది చూడండి. 103 రూపీస్ పడింది. 104 రూపీస్ పడింది. బట్ బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. బిస్కెట్ కూడా పార్లే బ్రిటానియా బిస్కెట్ అనమాట. బాగుంది టేస్ట్.
సో ఓపెన్ అయితే చేస్తాము పదండి. సరదా ఉండదు. నీకోసం బిస్కెట్ నీకేనా ఇచ్చి బిస్కెట్ ఇచ్చా తెలిస్తే బిస్కెట్ చూస్తున్నాడు. తీసుకున్నాడు బాగా 100 రూపాయలకి. 40 రూపాయలకి ఎన్ని రోజులు ఉంటున్నాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయింది. మిక్సీ అయితే పట్టుకుంటాను మార్నింగ్, ఇప్పుడైతే చెయ్యను. మార్నింగ్ బాగా మిక్సీ మెత్తగా పట్టాలి. గోధుమ పిండి కూడా వేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా అమ్మమ్మ కోసం అయితే సప్పు చేసి తీసుకొని వెళ్తాం. మా నాన్న తీసుకొని వెళ్తారు. ఇంకా ఫిష్ కర్రీ కూడా తీసుకొని వెళ్తారు. సో ఇప్పుడు వేస్తాను నేను సప్పు. జీలకర్ర కాస్తంత ఉల్లిపాయలు, కొంచెం క్యారెట్ తురుము వేస్తున్నాను కలర్ఫుల్ కనిపించడం కోసం. కాస్తంత ఆయిల్ అయితే వేసుకుందాం. మనకు సొక్క అంది బాగా వస్తుంది అన్నమాట. సో కాసేపు మూత అయితే పెట్టేద్దాం. చూసుకో అలా కట్టుకుంటున్నా చస్మా. అలా కట్టుకుంటున్నా చస్మా. అయింది. మా మమ్మీ నేను వీళ్ళందరూ తీస్తాను అనమాట. మా మమ్మీ అది వచ్చి ఇక్కడ మస్తు కుంభకం కాదు చూడండి. అంటే ఇక్కడ మేము తినమనేసి ఇక నాన్ వెజ్ డిస్కషన్ అవుతుంది. ఇక్కడ దీనికోసం అయితే పన్నీర్ తెచ్చేస్తాం. తీసి వచ్చేస్తారు ఇద్దరు అమ్మ కొడుకులు బయటికి వెళ్ళి. లేదు నువ్వు తెస్తావంటే మాకు తినాలని అనిపిస్తుంది. నాన్ వెజ్ నువ్వు అప్పుడు తింటావు. తినకండి ఎక్కువ తినమంటాయి. నేను తింటున్నాను నాన్ వెజ్. బయట కాదు మాకు ఐస్ 100-200 రూపాయలు ఐస్ క్రీమ్ తినుకుని వస్తాం. మాకేంటి తారు మోమో ఎక్కువ ట్రెండ్ మోమో. నువ్వు చూసావా? పన్నీర్ ఆర్డర్ చేయి. పన్నీర్ పప్పు అయితే ఉంది, మధ్యాహ్నం ఉంది, కర్రీ అయితే ఉంది. ఫ్రై చేసేసుకుంటున్నాను. నాకు క్యాబేజ్ కర్రీ అంటే నాకు అసలు నచ్చదు అనమాట. సో కొంచెం వచ్చేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా కర్రీ ఉంది, ఇంకా అట్ల రుబ్బు కూడా ఉంది. కానీ రోజు టిఫిన్ అయిపోతుంది. సో రైస్ అయితే వాళ్ళు తిందాము. పన్నీర్ ఆర్డర్ చేస్తాం అనుకున్నాం, బట్ నైట్ అయిపోయింది. రేపు మార్నింగ్ అయితే ఆర్డర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఫుడ్ అయితే ఉంది, లేకపోతే ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి పన్నీర్ అయితే క్యాన్సిల్ చేసామన్నమాట. ఇప్పుడైతే క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అనుకోండి. క్యాబేజీ అండ్ కర్రీలో నేను రైస్ వేసి మిక్స్ చేసి వేడి చేస్తాను అనమాట. బాగా ఫ్రై చేస్తాను. ఇంకా పప్పు అయితే ఉంది. సో కొంచెం తెచ్చుకుంటే వీడు తింటున్నాడు. తింటారా రండి? తింటారు. ఇంకా ఉన్నా సిద్ధు గుర్తొచ్చింది లాస్ట్ ఇయర్. బాగుందా? సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో క్యాబేజీ ఫ్రైడ్ రైస్ ఇంకా పప్పు అయితే మిక్స్ చేసుకొని తింటాను. ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. లాస్ట్ ఇయర్ అనమాట, నాకు ప్రెగ్నెన్సీ టైంలో పిన్ని వాళ్ళ పాప వచ్చి ఉండాలి. తను స్కూల్ నుంచి వచ్చింది, తినడానికి ఏమీ లేకుండా అయితే మా చెల్లి ఏమొచ్చి క్యాబేజీ కర్రీ కూడా తనకు నచ్చదు. సో ఇట్లా ఫ్రై చేసి మేము ముగ్గురం కలిసి తిన్నాము. ఆ బ్లాగ్ ఉండుంటుంది, చూడండి. నా ఫస్ట్ బ్లాగ్లో కావాలి, సెకండ్ బ్లాగ్లో పోస్ట్ చేశాను. సో చూడండి, మేము ముగ్గురం కలిసి తిండి ఉంటుంది. నేనైతే షూట్ చేసి పోస్ట్ చేశాను.
సో ఆ మెమొరీ అయితే గుర్తొచ్చింది నాకు. ఇట్లా మెమొరీస్ అంటే లాస్ట్ ఇయర్ మెమొరీ నాకు గుర్తొచ్చింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, సో షేర్ చేసుకున్నాను. సో చాలా ఇట్లాంటి మెమొరీస్ చాలా ఉన్నాయి. సో సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.